సో రకరకాల వ్యతిరేకత, రకరకాల అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు. అలాంటి సమయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో చాలామంది వ్యతిరేకులు వచ్చి అతన్ని బంధించారంట. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో వేశారు. ఎందుకంటే అప్పట్లో యేసుక్రీస్తు నామం అనేది ఉచ్చరించబడద్దు, యేసుక్రీస్తు వాక్యం అనేది ప్రకటించబడద్దు అనే విధానాన్ని బట్టి అక్కడున్న పోలీస్ వాళ్ళు, అక్కడున్న ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మరి పేతురుని తీసుకొని చెరసాలలో బంధించారంట. లైక్ జైల్లో వేశారు. ఎలాగైతే ఇప్పుడు ప్రస్తుతం దొంగలను లేకపోతే రకరకాల పాపం చేసే వాళ్ళని ఎలాగైతే జైల్లో వేస్తున్నారో, అప్పట్లో పేతురుని కూడా వాళ్ళు రకరకాల వివరణల చేత కొన్ని రీజన్స్ని పట్టుకొని వాళ్ళు జైల్లో వేశారంట. ఎప్పుడైతే దైవజనుల్ని మరి జైల్లో అంటే చెరసాలలో బంధించారో సంఘం అంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సో సంఘం అంతా ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. దేనికోసం ప్రార్థన చేస్తుంది? మా దైవజనుడు జైల్లో నుండి తిరిగి రావాలి. యేసుక్రీస్తు నామంలో మా దైవజనుడు ఎవరైతే పేతురు గారు ఉన్నారో ఆ పేతురు చెరసాలలో నుండి బయటికి రావాలి అని మనసారా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రేయర్కి దేవుడు జవాబు ఎలా ఇచ్చాడో ఆ జవాబుని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారో మనం అర్థం చేసుకుందాం. సో పేతురు ఎప్పుడైతే చెరసాలలో ఉంచబడి సంఘం అంతా కూడా అతని కోసం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నారో, నెక్స్ట్ వచ్చిన వర్స్ 6, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. When the church is praying, సంఘం ఎప్పుడైతే దైవజనుని కోసం ప్రార్థన చేస్తుందో వెంటనే దేవుడు తన దూతను పేతురు దగ్గరికి పంపించాడు. దూత అనగానే మనిషి ఆకారంలో ఉండదు అని మాత్రం అనుకోకుండా అక్కడ ఒక వెలుగు ప్రకాశించను అంట. ద లైట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఫ్రమ్ అబవ్. దేవుని యొద్ద నుండి ఒక వెలుగు, ఒక దేవుని దూత మరి పేతురు ఉన్న ఆ చెరసాల దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? పేతురు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనేది రాయబడి లేదు, కానీ సంఘం ప్రార్థిస్తుంది కనుక దేవుడు తన దూతను పేతురు దగ్గరికి పంపించాడు. దేనికోసం పంపించాడు? పేతురుని సంతోషపెట్టడానిక కాదు, పేతురికి రోగం నుండి స్వస్థపరచడానిక కాదు, పేతురికి డబ్బులు ఇవ్వడానిక కాదు. సంఘం దేనికోసం ప్రార్థిస్తుందో ఆ విధానంలో దేవుడు తన దూతను పంపించి అద్భుతం చేస్తున్నాడు. ఆ అద్భుతం ఏంటి? పేతురుని ఏం చేస్తుందంట? చెరసాల సంఖ్యల నుంచి విడిపిస్తుందంట. ఆ వచనం చూద్దాం, వర్స్ 7. పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేవని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. రైట్. ఎప్పుడైతే దూత లెవ్వు అని ఎప్పుడైతే ఆజ్ఞాపించిందో వెంటనే సంఖ్యలన్నీ కూడా ఊడిపోయాయంట. సంఖ్యలు దూత తీయలేదు. when the word ఎప్పుడైతే దూత మాట ఆజ్ఞాపించిందో ఆటోమేటిక్గా ఏమైపోయి సంఖ్యలన్నీ కూడా వెళ్ళిపోయాయి. తర్వాత దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినది గ్రహింపగా తనకు దర్శనము కలిగినది తలంచాడు. రైట్. వర్స్ 12 ఒకసారి 12వ వచనం చదవండి. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారు. రైట్. ఇప్పుడు బాగా వినండి. సంఘం అంతా దేనికోసం ప్రార్థిస్తుంది? పేతురు బయటికి రావాలి. ఇప్పుడు సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఉండి సంఘం అంతా ప్రార్థిస్తుంది పేతురు బయటికి రావాలి. సో ఎప్పుడైతే సంఘం ప్రార్థించిందో అక్కడ ఆన్సర్ వచ్చేసింది. పేతురు ఆల్రెడీ ఏమైపోయాడు? బయటికి వచ్చేసాడు. పేతురు బయటికి వచ్చి ఎక్కడైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలానికి వచ్చి తలుపు కొడుతున్నాడంట. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? లోపల స్టిల్ దే ఆర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. సో వాళ్ళు దేంట్లో బిజీ అయిపోయారండి? వాళ్ళు కంప్లీట్గా ప్రార్థనలో బిజీ అయిపోయారంట. సో వాళ్ళు దేవుడు ఇస్తున్న జవాబు ఏదైతే ఉందో ఆ జవాబు అనేది వాళ్ళు పొందుకున్నారా లేదా అని ఆలోచించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థనను కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే
ఆ వర్స్ నెంబర్ 14లో చూస్తే ఒక వచనం ఉంటుంది. సో 13 వర్స్ చూద్దాం. అతడు Hmm. తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదయ అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. సో పేతురు వచ్చి ఏం చేస్తున్నాడంట? తలుపు కొడుతున్నాడు. ఎక్కడికి వచ్చి తలుపు కొడుతున్నాడు చెప్పాలి. వీళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, పేతురు బయటికి రావాలి, మా దైవజనుడు చెరసాలలో బంధించబడ్డాడు కదా, దేవా వారిని విడిపించు, దేవా వారిని విడిపించు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, పేతురు వచ్చి తలుపు కొడుతూనే ఉన్నాడు. బాగా వినండి, వచ్చింది పేతురు మాత్రమే కాదు, వారి జవాబు తలుపు కొడుతుందంట. అయితే అర్థం చేసుకోండి. హల్లెలూయా. So they are receiving the answers from God indirectly by faith. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారో వచ్చిన వాడు పేతురు మాత్రమే కాదు, ఎవరు వచ్చారు? వాళ్ళ జవాబు వాళ్ళ దగ్గరకు వచ్చిందంట. జవాబు వచ్చి తలుపు కొడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఏం చేస్తున్నారు? చాలా మంది ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు. God has answered you already. దేవుడు మీకు ఆల్రెడీ జవాబు ఇచ్చేశారండి. Yes, that's the truth. Hallelujah. Hallelujah. The mistake, ఏం తప్పు చేస్తున్నామంటే ఆయన స్వరాన్ని మనము వినలేకపోతున్నాం. అది తప్పు చేస్తున్నాం. దేవా మాట్లాడు, దేవా మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడని ఉపవాస ప్రార్థన చేస్తాం, రకరకాల ప్రార్థన చేస్తాం. దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడండి, కానీ మనము ఆయన స్వరము వినలేకపోతున్నాం. దేవా మాట్లాడు అనే బదులు అయ్యా నీ స్వరం వినే శక్తి నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు చెప్తేనే దేవుడు మాట్లాడాడండి. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో దేవుడు కూడా అదే టైంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆయన స్వరం వినే శక్తితో నువ్వు ప్రార్థన చేస్తావో వెంటనే ఆయన నీకు జవాబు ఇస్తాడంట. సో ఇక్కడ వచ్చిన వాడు పేతురు మాత్రమే కాదు, ఎవరు వచ్చారు? వాళ్ళు దేనికోసం ప్రార్థిస్తున్నారో దాని జవాబు తలుపు కొడుతుందంట. హల్లెలూయా. ఎన్నిసార్లు తలుపు కొడితే మీరు తీయలేదు మీ జవాబు? ఆరోగ్యం కోసం ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఐశ్వర్యం కోసం ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైన అనుభవం కోసం ప్రార్థన చేయొచ్చు. అయ్యా నేను నీ దూతను చూడాలా, నీ స్వరాన్ని వినాలా, నాకేదైనా అనుభవం జరిగించండి. రకరకాలుగా మనం ప్రార్థన చేయొచ్చు, కానీ అక్కడ జవాబు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు మనం స్టిల్ దేవా మాకు సహాయం చేయి, దేవా మా పేతుడిని, మా దైవజనుడిని చెరసాలలో నుంచి బయటికి వచ్చేలాగా సహాయం చేయి. వీళ్ళంతా కూర్చోనంట ప్రార్థిస్తున్నారు. బట్ జవాబు ఆల్రెడీ వచ్చి ఏం చేస్తుంది? తలుపు కొడుతుంది. హల్లెలూయా. కనీసం ఈ రోజైనా ఆ తలుపు తీస్తారా? పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. ఈ రోజైనా ఆ తలుపు తీస్తే దేవుని ఆత్మ మీకు సరైన జవాబు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. By the grace of the prophet. Hallelujah. Hallelujah. అందరూ పెద్దలు ప్రార్థన చేస్తున్నారంట. I like the words. I like this scripture. పెద్దలు, రకరకాల పెద్దలంతా కూడా ఒక చోట కూర్చొని ప్రార్థిస్తున్నారంట. బట్ చిన్నది ప్రార్థన చేయట్లేదు, అబ్జర్వ్ చేస్తుంది, గమనిస్తుంది. ఎవరు ఎలా ప్రార్థిస్తున్నారు, ఏం జరుగుతుంది, వాతావరణం ఎలా ఉంది, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు. ఈ చిన్నది, ఈ రోదే అనే ఆ చిన్నది ఏం చేస్తుందంట? అబ్జర్వ్ చేస్తుందంట, గమనిస్తుందంట. ఆ గమనించే ప్రాసెస్లోనే తలుపు కొట్టే శబ్దము ఆ చిన్నది విన్నదంట. అరే ఎవరో తలుపు కొడుతున్నారు, లెట్ మీ సీ, పోయి చూద్దాం అనే ఆ విధానం చూస్తే నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి ఒక్క నిమిషం. ఆమె తలుపు తీసిందా? అక్కడ వాక్య ప్రకారంగా చూస్తే తలుపు తీయలేదు. ఆమె లోపలనే ఉండి ఏం చేస్తుందంట? అరే కొట్టేవాడు వీరు ఏ దానికోసం అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తి వచ్చేసాడు. తలుపు తీయలేదు, బట్ మూసి ఉండగానే బై ఫెయిత్, దాన్నే విశ్వాసము అని అంటారండి. ఈ విశ్వాసం మీ అందరికీ వచ్చును గాక. బై గ్రేస్, బై పవర్. హల్లెలూయా. ఇలాంటి ఫెయిత్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. దేవుడు ఇలాంటి విశ్వాసం మీ నుంచి కోరుకుంటున్నాడండి. సో ఆ చిన్నది ఏం చేస్తుందంట? తలుపు తీయకుండానే పేతురు వచ్చేసాడు. స్వరాన్ని ఏం చేసిందంట? అర్థం చేసుకుంది, గ్రహించిందంట. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజే కాదు, ప్రతి దినం దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఆ స్వరాన్ని గ్రహించే వాళ్ళే దేవుని సంబంధమైన రాజ్యం ఏదైతే ఉందో దాన్ని స్థాపించే శక్తి మీకు కలుగుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ రాజ్య స్థాపన
మన ఏదైతే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అని మన విశ్వాసంతో అంటున్నామో, ఆ రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలంటే ఆయన స్వరం వినాలి. యూ హ్యావ్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు ఆ కృప, ఎందుకంటే దేవుని దగ్గరికి చాలామంది ఈ జనరేషన్లో ఎందుకు దేవుని నమ్ముకుంటున్నారంటే, నా కాలు నొప్పి సార్, అందుకే నేను దేవుని నమ్ముకుంటున్నాను అని ఒకరు అంటారు. నా చేతి నొప్పి ఉంది, నా గుండె నొప్పి ఉంది, నా కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నాయి, నాకు చాతబడి చేశారు, నాపై మంత్ర ప్రయోగం చేశారు, నాకు అలా అవుతుంది, నాకు ఇలా అవుతుంది, అందుకే దేవుని దగ్గరికి వచ్చాను. ఎవరైనా ఈ జనరేషన్లో ఆయనలాగా నేను కూడా ఉండాలనే ఆశతో ఉన్నారంటే లేదండి. ఒకవేళ ఉన్నట్లయితే అది నువ్వైతే ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. బై ఫెయిత్ ఇన్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకొని వస్తుంటే 12 మంది శిష్యులలో 11 మంది చప్పట్లు కొడుతున్నారు. వావ్, యేసయ్య సముద్రం మీద నడుచుకొని వస్తున్నాడు, యేసయ్య నీళ్ళపై నడుస్తూ ఉన్నాడు. అలా ఎవరైనా నడుస్తారా? ఎంత అద్భుతం అని చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ గాడ్ అని దేవుని స్తుతిస్తున్నారంట. కానీ ఒకడున్నాడు, దాంట్లో ఒకడున్నాడు, ఆయన పేరే పీటర్, పేతురు. 11 మంది చప్పట్లు కొడితే పేతురేమో అబ్జర్వ్ చేస్తున్నాడంటే, గమనిస్తున్నాడంట. ఎలా నడుస్తున్నాడు అసలు? ఆయనలాగా నేను కూడా నడవాలి. ఈ 11 మంది ఏం చేస్తున్నారు? చప్పట్లు కొడుతున్నారంట. అబ్బా సూపర్ నడుస్తున్నాడు యేసయ్య, ఇది నిజమైన దేవుడు. కానీ ఒక్కడేం చేస్తున్నాడు అంటే, 11 మంది ఏమో యేసయ్య నాకు అద్భుతం కావాలని ఆ ఆశ పక్కన పెడితే, ఒక్కడు ఏం చేస్తున్నాడంట, యేసయ్య లాగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడంటండి. ఈ రోజు యేసయ్య లాగా నేను కూడా జీవించాలి అని ఆశ ఎవరికైతే ఉందో, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడండి. కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ విత్ యు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాస సహితమైన శక్తి పేతురికి ఆయనలో స్థాపించబడిందంట. అందుకే ఆ 11 మంది చప్పట్లు కొట్టే వాళ్ళను యేసుక్రీస్తు ప్రభు నీళ్ళపై నడిపించాడా? లేదు, ఒక్కరినే నడిపించాడు. అలాగని నడుస్తున్నప్పుడు పడుతున్నాడు. పడిపోరా, నువ్వు చెప్తే వినవని అన్నాడు యేసయ్య. పడిపోతున్నా కానీ మళ్ళీ తిరిగి లేపి, ఏ కాదు నేనున్నా, నడువు అని అన్నాడు. నీళ్ళపై నడువు, సముద్రంపై నడువు అన్నాడు. అసాధ్యమైనది సుసాధ్యం చేసే దేవుడు మనకి తోడై ఉండాలంటే, ఆయనలాగా నేను జీవించాలనే ఆశ నీలో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, బిజీ. అందుకే కొంతమంది బిజీ ప్రార్థన చేస్తారు. బిజీ బిజీ బిజీ. ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఏం చేస్తున్నారు? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు అనేది మంచిదే, కానీ దేవునితో మాట్లాడే విషయం నీకు అర్థం కానంత వరకు నువ్వు దేవుడితో మాట్లాడుతున్న ప్రతి ఒక్క విధానం అంతా శూన్యముతో సమానం. సో దేవుడితో మనం మాట్లాడే ముందు దేవుడు నాతో కూడా మాట్లాడతాడనే విషయాన్ని నువ్వు పసికట్టగలిగి గ్రహించి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయాలి. సో సంఘమంతా ప్రార్థిస్తుంది, పేతురు రావాలి, పేతురు రావాలి. వచ్చిందా లేదా? వాళ్ళు గ్రహించారా? ఒక చిన్న పాప గ్రహించిందంట. గ్రహించి పేతురు బయటికి తలుపు కొడుతున్నప్పుడు, తలుపు తీయండి నేనే అని అన్నప్పుడు పేతురు స్వరము గ్రహించి గబగబా వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అందరి ప్రార్థనలు అందరు డిస్టర్బ్ చేసేసి ఏం చేసింది? ఈ చిన్న పాప ప్రార్థన, వాళ్ళు బిజీ ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలను తాపేసి పేతురు వచ్చాడు అని అరుస్తున్నప్పుడు వాళ్ళేమంటారట చూద్దాం. బైబిల్లో రాయబడినట్టుగా మనం చదివితే బాగుంది. వారు నువ్వు పిచ్చిదానవన్నది ఏమంటున్నారండి? ఏమంటారు చెప్పాలి? పేతురు వచ్చాడు అని ఈ చిన్న పాప వచ్చి ఆ ప్రజలతో చెప్తున్నప్పుడు ఏమని అంటున్నారు? అక్కడ ఉన్న ప్రార్థనా పరులు ఏమని అంటున్నారు? అక్కడ ఉన్న ప్రార్థన చేసే పరులు ఏమని అంటున్నారు? పిచ్చిదానా. ఎందుకు పిచ్చిదానా? పేతురు ఎట్లా అంటే, వీళ్ళ నమ్మకం ఏంటి అసలు, వీళ్ళ విశ్వాసం ఏంటి అసలు, దేనికోసం ప్రార్థిస్తున్నారు? పేతురు రావాలనే కదా ప్రార్థిస్తున్నారు. కానీ అక్కడ పేతురు వచ్చాడు అని ఒక చిన్న పాప చెప్పినప్పటికీ కూడా ఆమె తిడుతున్నారండి ఇంకా ఎక్స్ట్రాగా. ఏమని? పిచ్చిదానా, నీకు ఏమైనా పిచ్చి పుట్టిందా? ఎందుకు పేతురు అట్టెట్లు వస్తాడు? ఆయన ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు కదా, అట్టెట్లు వస్తాడు ఇంత ఫాస్ట్గా? అది ఎలా అవుతుంది? వీళ్ళు ప్రార్థన చేసేది దేనికోసం? పేతురు రావటం కోసం. పేతురు వచ్చినా కానీ వీళ్ళు నమ్ముతున్నారా? నమ్మట్లేదండి. ఈరోజు చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మీకు సమాధానం ఇచ్చి ఉన్నాడు, దేవుడు మీకు జవాబు ఇచ్చి ఉన్నాడు,
దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు ఆయన రాజ్య స్థాపన కోసము మీతో కొన్ని విషయాలు చెప్పాడు. వాక్యం ద్వారా, దర్శనము ద్వారా, కళ ద్వారా, ఆత్మ ద్వారా, దైవజనుడి ద్వారా, సమస్త విషయము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ దాన్ని గ్రహించినంత వరకు మనము ఎప్పుడు కూడా రూమ్లో ఒకటి బంధించబడిన వారమే, ప్రార్థనా పరులు అనే పేరుతో అక్కడనే బంధించబడతామండి. హల్లెలూయా. ఆ చిన్నది వచ్చి పేతురు వచ్చాడని అరిసినా కూడా ఏమంటుంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? పిచ్చిదానా. నెక్స్ట్ చదవండి. అయితే తను చెప్పినదే నిజమని దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. ఏమని చెప్పింది ఆమె? దృఢముగా అంటే బలంగా. లేదు, ఖచ్చితంగా వచ్చిండు. అలాగని మరి చూసిందా? ఈ పాప చూసిందా పేతురు రావటం? జస్ట్ ఏమి చేయడం వల్ల ఆమెకు విశ్వాసం వచ్చింది? స్వరాన్ని మాత్రమే విన్నాను. పేతురు ఇంటి బయట ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు. నేనే నేనే అని అన్నప్పుడు ఆ స్వరము గ్రహించి అందరి దగ్గరికి వెళ్ళి పేతురు వచ్చాడని చెప్పినప్పుడు వీళ్ళు ఆ చిన్న పాపను అవమానించారంట. నువ్వు పిచ్చిదానం. అలాగని దృఢంగా చెప్పినా కూడా పేతురు వచ్చాడని అనకుండా వీళ్ళు ఏమంటున్నారు? పేతురు యొక్క దూత వచ్చిందని అని అంటున్నారు. నెక్స్ట్ వర్స్. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఏమైంది? లాస్ట్ భయపడ్డారంట. ఎందుకు భయం? వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు రావాలా లేదా? రైట్. సరే, అలాగని ఆ చిన్న పాప దృఢంగా ఖచ్చితంగా చెప్పినప్పుడు సరే ఈ పాపను ఏగలేకపోతున్నామనే ఆ బాధతో తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తీసేస్తారు. ఎవరున్నారు? పేతురు కనపడ్డారు. వీళ్ళు సంతోషించారా? భయపడ్డారా? అంటే చెప్పాలా? దేనికోసం ప్రార్థిస్తున్నారు? పేతురు కోసం. మరి పేతురు వచ్చిన సంగతి వినగానే వీళ్ళు ఏమవ్వాలా? సంతోషించాలా? భయపడాలా? సంతోషించాలి. కానీ వీళ్ళు ఏమవుతున్నారు? ఏ ఫియర్. అంటే అనేక పర్యాయములు దేవుడు మనకి జవాబిస్తున్నప్పటికీ దాన్ని గ్రహించలేని స్థానంలో మనం ఉన్నాం గనక మనం బంధించబడిన వారంగా ఉన్నాం. బట్ టుడే ఐ గ్రాంట్ ద గ్రేస్. దేవుని ఆత్మ ద్వారా మీకు కృపను ప్రకటిస్తున్నా. ఆ కృప మిమ్మల్ని ఖచ్చితంగా విడిపించి ఆయన స్వరాన్ని వినే స్థాయిలో మిమ్మల్ని నిలబెడుతుందండి. ఆ అభిషేకం మిమ్మల్ని ఖచ్చితంగా ఆ స్వరాన్ని గ్రహించే స్థాయిలో మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ కృప మీ అందరి పైన ప్రోక్షించబడుగా. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వచ్చారండి. ఊరకుండుడని వారికి చేసేగా చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగో తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించాను. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనస్సుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్త యొక్క బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. రైట్. సో ఈ విషయాన్ని మనం గమనిస్తే సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే ఒక జవాబు కోసం ప్రార్థన చేస్తుందో ఆ జవాబు మరి తలుపు దగ్గరికి వచ్చి తడుతా ఉందని, కానీ వాళ్ళ జవాబును స్వీకరించట్లేదు. కానీ దేంట్లో బిజీ అయిపోయారు? వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో బిజీ అయిపోయారో దయచేసి అర్థం చేసుకోండి. నేను అరగంట ప్రార్థించాను, నేను గంట సేపు ప్రార్థించాను, నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, అనేక పర్యాయములు నేను గంటల తరబడి ప్రార్థన చేశాను. ఎంతసేపు ప్రార్థన చేసినావా అనేది ముఖ్యం కాదండి, దేవుని స్వరము విన్నావా లేదా అనేదే ముఖ్యం. ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఆ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఎంతసేపు ప్రార్థన చేసినావా అనేది ముఖ్యం ఏది ముఖ్యమంట?
దేవుని స్వరాన్ని విన్నావా లేదా? అసలు ప్రార్థన అంటే ఏంటి? ఇద్దరి మధ్యలో సంభాషణ అనేది ఏంటది? ప్రార్థన. ఒక్కరే మాట్లాడితే ప్రార్థన అనరు, పిచ్చోడు అని అంటారు. అర్థమైందా? రోడ్ మీదకి ఒకవేళ రోడ్ మీద వెళ్ళి ఒకరే మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమని అంటారంటే సాధారణంగా, ఈయన ఖచ్చితంగా పిచ్చే పట్టిందని అంటారు. ప్రేయర్ కూడా అదే విధంగా. when you come into the presence of the Lord, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావో నువ్వు మాట్లాడాలా, ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. ఇద్దరు మధ్యలో సంభాషణనే ప్రార్థన అని అంటారు. జవాబు రాకపోతే అది ప్రార్థన కాదు, వట్టి మాటలు అంటారు. సో ఈరోజు జవాబు పొందుకునే ఆ కృప మీ అందరిపైన రావాలనేది నా ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మీ యొక్క విశ్వాసము ద్వారా అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఇఫ్ యు బిలీవ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకిల్స్. అందుకే మార్కు 11:24 వచనం ఏమని సెలవిస్తుంది? చదవండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. మార్కు 11:24 వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెలను పొంది ఉన్నామని నమ్ముడి. వీళ్ళు నమ్మారా? ఈ సంఘం నమ్మిందా? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఉన్న సంఘం నమ్మిందా? వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళ జవాబు పొంది ఉన్నారా? నమ్మారా? లేదు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటేనే దేవుడు కార్యం చేశాడు. బట్ ఆ కార్యాన్ని వాళ్ళు నమ్మలేదు కనుక ఆలస్యం అనేది జరిగింది. హల్లెలూయా. ఈరోజు పేతురు లాంటి అభిషక్తుల దేవుడు లేపాలని, పేతురు లాంటి శక్తి కలిగిన ప్రజల్ని దేవుడు లేపాలని చూస్తున్నాడు. అందుకనే విశ్వాసము ద్వారా ప్రతి కార్యము దేవుడు జరిగించడానికి ఆయన ఆలస్యము చేయక త్వరగా ఆయన మీ పట్ల ఆశపడుతున్నాడు. బాగా వినండి. నేను ఆశపడుతున్నా కాబట్టి దేవుడు నాకు ఇవ్వడండి. బట్ దేవుడు నా మీద ఆశ ఉంది కనుక నన్ను దీవిస్తాడు. నీ మీద కూడా ఆయన ప్రేమ ఉంది కనుక నిన్ను ఖచ్చితంగా నిన్ను దేవుడు దీవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో మంచి పనులు చేస్తున్నామని దేవుడు దీవించాడు. ఆయన ప్రేమ నీపై ఉన్నది కనుక నిన్ను దీవిస్తూ వస్తున్నాడు. కనెక్ట్ గాడ్ త్రూ ద ఫెయిత్ అండ్ లవ్. హల్లెలూయా. ఆ ప్రేమను మనమందరం కలిగి ఉండేలాగా ప్రయాసపడండి. అందుకనే మాథ్యూ చాప్టర్ 7, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మత్తయి 7:21 వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏమని అంటున్నాడు అక్కడ? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు. ప్రభువా ప్రభువా అని ఎవరు పిలుస్తారు? అన్యులా, క్రైస్తవులా? చెప్పాలి గట్టిగా. క్రైస్తవు. ప్రభువా అని పిలిచినంత మాత్రాన ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించలేము. కానీ ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే కింది వచనాల్లో అంటున్నాడు కదా, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు చేస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ప్రవచనాలు చెప్తున్నాను, యేసుక్రీస్తు నామములో స్వస్థతలు చేస్తున్నాను. కానీ యేసయ్య అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే శక్తిని కలిగి ఉన్నారు కానీ ఆయనను కలిగి లేరండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళలో ఏమీ లేదని యేసుక్రీస్తు ప్రభువు మాట అనాల్సి వచ్చిందంటే ప్రేమ, విశ్వాసం, ప్రేమ. అందుకే మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ ప్రేమ లేని వాడైతే నా వాడు కాదు. అందుకే అక్కడ ఆ వచనం చదవండి. లెట్ యు పీపుల్ రీడ్ సో దట్ అండర్స్టాండ్. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామములో మేము ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా. ఏం చేయువారులారా? అక్రమము. అక్రమము అంటే దేవుని రాజ్య సంబంధమైన విధానానికి వ్యతిరేకత. దట్స్ సో కాల్డ్ ద డెప్త్నెస్ ఆఫ్ అటిట్యూడ్స్. అంటే యేసుక్రీస్తు ఏదైతే రాజ్య స్థాపన భూమి మీద ఉండాలని అనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రేమ లేకుండా ఆయన రాజ్యాన్ని కట్టామో అప్పుడు అక్రమము చేయువారులారా అనే మాట అనాల్సి వస్తారు. అంటే వాళ్ళు క్రమం తప్పిన వారు. దే డోంట్ నో ద ప్రోటోకాల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. సో అలాగా పేతురు దేవుని రాజ్యం ఎలా కడుతున్నాడంట? విశ్వాసంతో, ప్రేమతో దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు.
ఐ సీ ద స్పిరిట్. దేవుని ఆత్మలోకంలో నేను చూస్తున్నా కొంతమంది ఆ దేవుని ఒక అభిషేకం మీపై రాబోతుంది. దేవుని ప్రేమ మీలో ఆయన ఆత్మ చేత నింపబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అమాంగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అన్ని వరాలలో అతి శ్రేష్టమైన వరం లవ్. అలాంటి ప్రేమ మనలో లేకపోతే ఏ విధమైన గొప్పతనాన్ని ప్రదర్శించినా అది వ్యర్థమే అని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడాలా? ఆరోగ్యం కోసం కాదు. అఫ్కోర్స్ ఆరోగ్యం కోసం ప్రయాసపడాలి, బట్ అంతకన్నా ఎక్కువగా దేవుని ప్రేమ మనలో ఉండే విధముగా ప్రయాసపడండి. అది నిత్య జీవాన్ని మనకిస్తుంది. అది ఎల్లప్పుడూ మనతో సహవాసం చేస్తారు. హల్లెలూయా. అందుకే ఈ తరం వారంట ఆరోగ్యం కోసం వస్తారు, డబ్బుల కోసం దేవుని దగ్గరికి వస్తారు, ఐశ్వర్యం కోసం వస్తారు, నా మీద మంత్రశక్తులు ఉన్నాయి, దుష్ట శక్తులు ఉన్నాయి, తొలగించబడేటట్టు దేవుని దగ్గరికి వస్తారు. రక్షణ కోసం ఎవరు రావట్లేదండి. రక్షణ అనే ఆ శక్తి కలిగిన ప్రసంగం, రక్షణ అనే ఆ శక్తి కలిగిన అభిషేకం అక్కడ జరగట్లేదు. బట్ ఈరోజు నేను ప్రకటిస్తున్నా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతాలు పక్కన పెడితే మీ ద్వారా రక్షణ సువార్త ఈ లోకానికి ప్రకటించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను చాలా మందిని అడుగుతూ ఉంటా, ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని అంటే, నాకు మంచిగా అయింది నేను నమ్మాను. ఇంకెందుకు నమ్ముతున్నానంటే తెలియదు, మంచిగా నమ్మాను. అఫ్కోర్స్ మంచిదే, కానీ ఎందుకోసం మనం నమ్ముతున్నాం? నా పాపం పోతుంది కాబట్టి నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి తన స్వరక్తాన్ని కాచాడు. ఆ రక్తము నాపై ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో, నా రక్తము నా ఆత్మ శుద్ధీకరించబడుతుంది. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం. ఎందుకు? మన శరీరం కంపు కొట్టుతుంది. ఒక 3-4 days, 1 week, ఒక వారం రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? కంపు వస్తుందా? రావటం ఖచ్చితంగా వస్తుంది. మన శరీరానికి అంత ఆకర్షణీయమైన వాల్యూ నీకుంటే లోపడున్న ఆత్మ పరిస్థితి ఏంటి? యేసు రక్తము మన ఆత్మ పైన ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో అప్పుడు మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది, మన రక్తం శుద్ధీకరించబడుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ శుద్ధిగా తయారు చేయబడుతుందో అప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలిగిన వారముగా విశ్వాసము ద్వారా మనం గ్రహిస్తున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని దగ్గరికి వచ్చిన, నా నొప్పి పోయింది, నా రోగం పోయింది, మంత్రశక్తులు పోయాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. దట్స్ నాట్ ద మ్యాటర్. ద మ్యాటర్ ఈస్ జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్. ఆయన సిలువలో మనందరి కోసం త్యాగం చేశాడంట. అందరి కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగం చేసిన దాని ఒక ఫలితము అందరూ పొందుకుంటున్నారంటే పొందుకోలేకపోతున్నా. ఈ రోజు మన అందరం పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు కృపనిచ్చును గాక. సో ఎంతమంది ఆశిస్తున్నారు ఆయన రక్తం నాపై ప్రోక్షించబడాలి? ఆశిస్తున్నారా? నిజంగా నా నొప్పి వెళ్ళిపోవాలా, నా రోగం వెళ్ళిపోవాలా, మంత్రశక్తులు వెళ్ళిపోవాలా? అవన్నీ వెళ్ళిపోతాయి, దాంతో ప్రాబ్లం కాదు. యేసు రక్తం నీ ఆత్మ పైన రావాలనేదే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన రక్తం నీ ఆత్మ పైన ప్రోక్షించబడతాదో సర్వ రోగాలు, సర్వ వ్యాధులు, మాంత్రిక శక్తులు ఆటోమేటికల్ గా అన్ని వెళ్ళిపోతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమని ప్రార్థన చేద్దాం? ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేద్దామా? ఆశీర్వాదంగా ఉందామా? చెప్పాలా? దేవుడు అబ్రాహామును దీవించి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని వాగ్దానం చేశాడు. మనమేమో ఆశీర్వాదాలు అడుగుతున్నాం, కానీ దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నా? నిన్నే ఆశీర్వాదముగా చేస్తా అని ఆయన వాగ్దానం మనం చేసి ఉన్నాం. హల్లెలూయా. You are the promise keeper in the world in the name of Jesus. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావని ఆయన ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసంగా దీన్ని నమ్ముతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆయన అద్భుత కార్యాలు జవాబు రూపంలో మీ ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యక్షపరచబడబోతున్నాడు. విశ్వాసంతో ఈ వాక్యాన్ని గ్రహించండి, దేవుని కార్యాలు మీ పట్ల జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆయన జవాబు మీకు ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? టైం 9:30. ఐ థింక్ సమయం లేకపోవచ్చు, బట్ అన్నం నిలబడదాం ఒకసారి. అన్నం నిలబడదాం ఒకసారి. Let us stand on the feet. అందరం నిలబడదాం.